ఇస్లామాబాద్ సెక్టార్ F11లోని ఓ కాల్ సెంటర్లో స్కామ్ బయటపడటంతో స్థానికులు లూటీ చేశారు. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మరియు నిఘా సంస్థల దాడిలో భారీ స్కామ్ వెలుగుచూసింది. దీంతో ఆ కాల్ సెంటర్లోకి చొరబడిన యువకులు లూటీకి తెగబడ్డారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియో ప్రకారం యువకులు గుంపులు కాల్ సెంటర్ ప్రాంగణంలోకి చొరబడి సాంకేతిక పరికరాలతో పారిపోతున్నట్లు కనిపిస్తున్నాయి. దీంతో అధికారులు తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాల్ సెంటర్ ద్వారా అంతర్జాతీయ మోసాలకు పాల్పడినట్లు FIA సైబర్ క్రైమ్ సెల్ ఆపరేషన్తో వెలుగులోకి వచ్చింది. మార్చి 15 శనివారం FIA సైబర్ క్రైమ్ సెల్ ఈ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్ తర్వాత 24 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. ఇందులో విదేశీయులు కూడా ఉన్నారు. ఈ దాడిలో కొంతమంది అనుమానితులు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. అరెస్ట్ చేసిన వ్యక్తులను FIA కార్యాలయానికి తరలించారు. దర్యాప్తు చేస్తున్నారు. కాల్ సెంటర్లో అక్రమ కార్యకలాపాలతో కొంతకాలంగా అధికారులు నిఘా పెట్టారు. కానీ చర్య తీసుకునే ముందు సీనియర్ అధికారుల ఆమోదం కోసం వేచి ఉన్నానని FIA వర్గాల స్పష్టం చేశాయి. కొంతమంది పాకిస్తాన్ వ్యక్తులను సిబ్బందిగా నియమించుకొని మోసపూరిత పథకాల ద్వారా వివిధ దేశాలలో అమాయకులను మోసం చేసినట్లు గుర్తించారు. అయితే అనుమానితులను పట్టుకోవడంలో FIA అధికారులు సఫలం అయినప్పటికీ ఈ దాడి త్వరగా గందరగోళం ఏర్పడింది. దాడి తర్వాత కాల్ సెంటర్కు భద్రత కల్పించడంలో విఫలమయ్యారు. దీంతో స్థానికులు ఆవరణలోకి చొరబడి విలువైన పరికరాలను ఎత్తుకుపోయారు. హార్డ్వేర్ పరికరాలను స్థానికులు ఎత్తుకుపోతున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్లోని మీరట్లోని ఓ వ్యక్తి మద్యం మత్తులో స్థానిక పాఠశాలలోకి చొచ్చుకొని వెళ్లి ఉపాధ్యాయులతో అసభ్యంగా ప్రవర్తించాడు. అతని దుశ్చర్యలను ఓ ఉపాధ్యాయురాలు వీడియో షూట్ చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్గా మారింది. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటన సమాజంలో తాగుబోతుల ప్రవర్తనపై చర్చను రెక్కెత్తిస్తుంది. కొంతమంది తాగితే ఏం చేస్తారో వాళ్ళకే అర్థం కాదు. ఫుల్లుగా మద్యం తాగేసి కొంతమంది స్పృహ తప్పి పడిపోతే మరికొంతమంది తాగిన తర్వాత తమ్మంత పోటుగాడు లేడంటూ విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలా ప్రవర్తించే క్రమంలో కోరి కష్టాలు కొని తెచ్చుకుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా ఫుల్లుగా తాగేసి ఏకంగా జైలు పాలయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మిరట్లో చోటు చేసుకుంది. శివకుమార్ అనే వ్యక్తి మద్యం తాగేసి సమీపంలోని పాఠశాలకు వెళ్ళాడు. పైగా ప్యాంట్లో ఒక మద్యం బాటిల్ను తోసుకుని స్కూల్లో హల్చల్ చేశాడు. ఇక స్కూల్ బెంచ్ పై కూర్చొని మహిళా టీచర్లతో అసభ్యంగా ప్రవర్తించాడు. మీసాలు తిప్పుతూ వీడియోలు తీస్తున్నారా, తీసుకోండి అంటూ బెదిరించాడు. అయితే అతని చేష్టల్ని ఓ మహిళా టీచర్ ధైర్యంగా సెల్ ఫోన్లో వీడియో తీసింది. అలాగే అక్కడే ఉన్న ఓ కుర్రాడు మీరు బయటకి వెళ్ళండి అంటూ శివకుమార్ అనే వ్యక్తిని గదించే ప్రయత్నం చేసినా అతను వినలేదు. పైగా షర్ట్ విప్పేసి క్లాస్ రూమ్లోనే అసభ్యంగా ప్రవర్తించాడు. ఎదురుగా మహిళా టీచర్లు విద్యార్థులు ఉన్నారనే ఇంకితం కూడా లేకుండా ప్రవర్తించాడు. మీ డ్యూటీ టైం అయిపోయింది, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ టీచర్లను బెదిరించాడు. ఎంత తాగి ఉన్నా కూడా ఇలా చేయడం ఏంటంటూ ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడం, ఈ ఘటనపై టీచర్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శివకుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఒక షెఫ్ వంట చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో చూసిన భోజన ప్రియులు కంగారు పడుతున్నారు. ఎందుకంటే ఆ షెఫ్ మిగిలిపోయిన బిర్యానీతో కేక్ తయారు చేశాడు. అయితే ఆ షెఫ్ తక్కువ వసూలతో కూడా మంచి ఆహారాన్ని తయారు చేసి రెసిపీలను ప్రజలకు పరిచయం చేసే కళాత్మకతతో ప్రసిద్ధి చెందాడు. అయితే ఇప్పుడు షెఫ్కు సంబంధించిన తాజా వీడియో చూసి షాక్ తింటున్నారు. అందులో అతను మిగిలిపోయిన బిర్యానీతో కేక్ తయారు చేసి ప్రజలను ఆశ్చర్యపరిచాడు. ఆహార ప్రయోగాలు పేరుతో ప్రజలు ఎటువంటి వంటకాలను అయినా చేయడానికి రెడీ అవుతున్నారు. కొన్ని రకాల వంటలు తయారు చూస్తే చాలు వాంతులు వస్తాయా అనిపిస్తుంది కొందరికి. కొత్త వంటకాలు తయారు చేస్తూ వంటలపై రకరకాల ప్రయోగాలను చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫుడ్కి సంబంధించిన వీడియో చూసి ఆహార ప్రియులు షాక్ తింటున్నారు. ఇదేమి ఆహార ప్రయోగాలురా బాబు అంటూ ఆక్రోశిస్తున్నారు. ఆ ఆహార పదార్థాన్ని తినడానికి ఇష్టపడడం అన్న మాట అటుంచి కనీసం చూడ్డానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే ఆ వీడియోలో షెఫ్ బిర్యానీతో కేక్ తయారు చేశాడు. మిగిలిన బిర్యానీ వృధా కాకుండా చేయడానికి ఒక ప్రముఖ షెఫ్ బిర్యానీతో కేక్ని తయారు చేశాడు. ఈ వీడియో వైరల్ అవుతుంది.
కేక్ చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. అయితే దీన్ని ఎవరు తింటారనే ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకంటే ఈ కేక్ చూసిన తర్వాత బిర్యానీ ప్రియులు కోపం ఆకాశాన్ని తాకింది. వీడియోలో షెఫ్ మిగిలిపోయిన బిర్యానీ వేర్వేరుగా కేక్ పొరలతో అమర్చడాన్ని మీరు చూడవచ్చు. దీని తర్వాత బిర్యానీ కేక్ అచ్చులో నొక్కి పైన పెరుగు, పుదీనా చట్నీ వేసి దానిపైన ఒక ప్రత్యేక పొరను ఏర్పాటు చేశాడు. చూడడానికి ఇది సరిగ్గా కేక్ లాగా కనిపిస్తుంది. చివరిగా కేక్ డెకరేషన్ గా కారంగా ఉండే మాంసం ముక్కలను ఉంచి అలంకరించాడు షెఫ్. ఈ వీడియో తేజు షెల్కిన్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేయబడింది. దీన్ని ఇప్పటి వరకు లక్షలాది మంది చూశారు. ఈ కేక్ని చూసి బిర్యానీ ప్రియులు ఈ వంటకాన్ని వ్యతిరేకించాలా లేక ప్రశంసించాలా అని అయోమయంలో పడ్డారు. ఈ బిర్యానీ రుచి ఎలా ఉన్నా ఇది చాలా బాగుంది అని ఒక యూజర్ రాశారు. మరొకరు ఈ కేక్ బిర్యానీ ప్రియులకు ఒక పీడకల లాంటిది అని వ్యాఖ్యానించారు. మరొకరు ఆహారాన్ని వృధా చేయకూడదని నేను అంగీకరిస్తాను, అయితే ఇలాంటి సరికొత్త ప్రయోగాలను మాత్రం అంగీకరించరు అని కామెంట్ చేశాడు. రీల్స్ పిచ్చి ప్రజల్లో రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ రీల్స్ వ్యామోహంలో కొందరు రైళ్లు, బస్సులు, మెట్రోలు, మార్కెట్ అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తూ రెచ్చిపోతుంటారు. ప్రజల్ని బెంబెతలెత్తుతుంటారు. రీల్స్ మోజులో కొందరు వారి ప్రాణాలను కూడా రిస్క్లో పెడుతుంటారు. అలాంటి వీడియో ఇక్కడ వైరల్ అవుతుంది. ప్రస్తుత యుగం సోషల్ మీడియా యుగం. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ రీల్స్ చూస్తూ లేదా రీల్స్ చేస్తూ కనిపిస్తారు. ఈ వీడియో రీల్స్ వైరల్ అయితే వాటికి మంచి డబ్బు, కీర్తి కూడా వస్తాయి. అందుకే రీల్స్ తయారు చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ రీల్స్ వ్యామోహంలో కొందరు రైళ్లు, బస్సులు, మెట్రోలు, మార్కెట్ అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తూ రెచ్చిపోతుంటారు. ప్రజల్ని బెంబతిలిస్తుంటారు. రీల్స్ మోజులో కొందరు వారి ప్రాణాలను కూడా రిస్క్ లో పెడుతుంటారు. అలాంటి వీడియో ఇక్కడ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో కొంతమంది యువకులు నడి రోడ్డు మధ్యలో స్లో మోషన్లో రీల్స్ తయారు చేస్తున్నారు. కానీ అంతలోనే వెనుక నుండి ఒక కారు దూసుకొచ్చింది. రోడ్డుపై రీల్స్ చేస్తూ నడుచుకుంటూ వెళ్తున్న వారిని ఢీకొట్టింది. ఒక్కసారిగా వారంతా కింద పడిపోయారు. వీరిలో కొందరికి గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఈ వీడియో చాలు_వార్త అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి షేర్ చేయబడింది. మీరు దాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. 5 మంది యువకులు, ఒక యువతి రోడ్డు మధ్యలో రీల్స్ షూట్ చేస్తున్నారు. సినిమాలో చూపించినట్లుగా వారు స్లో మోషన్లో నడుస్తున్నారు. కానీ అప్పుడే ఒక కారు వారిని దాటి వేగంగా దూసుకెళ్తుంది. ఈ ప్రమాదంలో వీడియో తీస్తున్న వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడి ఉండవచ్చు. ఎందుకంటే వీడియో చివరిలో అతని కెమెరా కూడా కింద పడిపోతున్నట్లు కనిపిస్తుంది. వీడియోను 1.2 మిలియన్లకు పైగా నెటిజన్లు వీక్షించారు. చాలా మంది దీనికి వివిధ రకాల కామెంట్స్ చేశారు. ఈ యువకులకు జరిగిన నిజమేనని కొందరు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు రోడ్డును బ్లాక్ చేసి వీడియోలు తీస్తున్నారు. కొందరు వ్యంగ్యంగా అది వారి తప్పు కాదు, రోడ్డు తప్పు అంటూ ఎదవ చేశారు. ఒక వ్యక్తి రాత్రి సమయంలో బయట మంచంపై పడుకొని ఫోన్ చూస్తున్నాడు. అతని మంచం పక్కనే ఓ కుక్క కూడా నిద్రిస్తుంది. ఈ సమయంలో చప్పుడు కాకుండా ఒక చిరుతపులి అక్కడికి వచ్చి నిద్రపోతున్న కుక్కపై దాడి చేసింది. రైతు జానంద్ కాలే తన ఇంటి బయట నిద్రిస్తుండగా తెల్లవారుజామున 3:30 నిమిషాలకు ప్రాంతంలో ఒక చిరుతపులిని ఆవరణలోకి చొరబడింది. అక్కడే నిద్రపోతున్న అతన్ని కుక్కపై దాడి చేసి దాన్ని తీసుకెళ్ళింది. సోషల్ మీడియా పుణ్యమా అని రీల్స్ పిచ్చి బాగా ముదిరిపోయింది జనాలకి. వయసుతో సంబంధం లేకుండా ఈ రీల్స్లో మునిగిపోతున్నారు. లైక్స్, వ్యూస్ కోసం రీల్స్ కోసం సాహసాలు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకునేవారు కొందరైతే నెట్టింట ఈ వీడియోలు చూస్తూ చుట్టూ ఉన్న ప్రపంచమే మర్చిపోయే ప్రమాదాల్లో పడేవారు ఇంకొందరు. తాజాగా ఓ వ్యక్తి రాత్రి వేళ ఇంటి ముందు ఆరు బయటకు మంచం వేసుకొని పడుకొని రీల్స్ చూస్తున్నాడు. ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. మెల్లగా అక్కడికి చిరుతపులి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వీడియో చూసిన నెటిజన్లు అవాకవుతున్నారు. ఆరు బయట మంచం మీద పడుకొని రీల్స్లో మునిగిపోయాడు ఓ వ్యక్తి. ఇంతలో ఎక్కడి నుంచో వచ్చిందో కానీ నెమ్మదిగా నక్కి అక్కడికి ఓ చిరుతపులి వచ్చింది. రీల్స్లో మునిగిపోయిన అతను చిరుతను గమనించలేదు. అయితే ఆ చిరుత అతడి మంచం పక్కనే పడుకొని ఉన్న కుక్కను నోట కరుచుకొని వెళ్ళిపోయింది. ఆ శబ్దానికి ఈ లోకంలోకి వచ్చిన అతను ఏం జరిగిందా అని చుట్టుపక్కల వెతికాడు. ఇంతలో ఆ చిరుతపులి నోట కరుచుకొని వెళ్ళిపోయిన కుక్క దాని నుంచి తప్పించుకొని అక్కడికి పరుగున వచ్చింది. అప్పుడు కనిపించింది అతనికి చిరుత. దెబ్బకు అక్కడి నుంచి ఇంట్లోకి పరిగెత్తి తలుపులు వేసుకున్నాడు. చిరుతను చూసిన కుక్క అరుస్తూనే ఉంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
పూణే భోర్ తాలూకా దేగావ్ గ్రామం ధాక్రే ఫామ్ హౌస్లో ఈ ఘటన వెలుగులు చూసింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఫోన్లో పడితే పక్కన ఏం జరిగినా డోంట్ కేర్ అని కొందరు, కుక్కను అక్కడే వదిలి అతను పారిపోవడం దారుణమని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటికే 1.5 మిలియన్లు మందికి పైగా వీక్షించారు. 16,000 మందికి పైగా లైక్ చేశారు. బోర్ తాలూకా ప్రాంతంలో పెంపుడు జంతువులపై చిరుతలు దాడులు తరచుగా జరుగుతుంటాయి.